నమస్తే అండి, నేను డాక్టర్ కే వంశీ కృష్ణ, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. న్యూరోసర్జన్ అవ్వడానికి అంటే డ్యూరింగ్ ఎంబీబీఎస్ చేసేటప్పుడు టు బీ ఫ్రాంక్ అప్పటికేం పెద్దగా ఇది అవ్వాలి అనే కాన్సెప్ట్ అయితే ఏం లేకుండే. కాకపోతే ఓ రోజు క్యాజువాలిటీలో ఐ సీన్ ఏ యంగ్ బాయ్, చిన్న పిల్లోడు తలకు దెబ్బ తగిలి వచ్చాడు. తలకు దెబ్బ తగిలి ఆల్మోస్ట్ కోమా స్టేజ్లో వచ్చాడు. కోమా స్టేజ్ వచ్చాక అప్పటికి ఆ ఉన్న నాలెడ్జ్కి ఐ థాట్ సర్వైవల్ వుడ్ బి ఎ డిఫికల్ట్ థింగ్ అని అనుకున్నాము. బట్ మా న్యూరోసర్జన్ ఆ రోజు రాత్రే ఇమీడియట్గా సర్జరీ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము హాస్పిటల్కి వచ్చేవారికి ద చైల్డ్ వాస్ యాక్టివ్ అండ్ మూవింగ్ అరౌండ్. ఇట్ వాజ్ ఏ షాక్ లానే అనిపించింది. అరే పిల్లోడు నిన్న అసలు బతకడు అనుకున్నాం, సడన్గా ఈరోజు లేచి యాక్టివ్గా నవ్వుతున్నాడు అంటే ఇట్ టుక్ సమ్ టైమ్. అంటే మిరాకిల్స్ అనేవి మనం వింటుంటాం. ఆ ఫస్ట్ టైం నాకు కనిపించినప్పుడు ఓహో, సో న్యూరోసర్జరీలో ఈ కిక్ ఉంటుంది అని చిన్న స్పార్క్ అలా మొదలైంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ హైదరాబాద్లో నిమ్స్ వాజ్ ఆల్వేస్ ఎ డ్రీమ్ ఫర్ మీ. ఆ పంజగట్ట నుంచి బంజారా హిల్స్ వెళ్ళే దారిలో ఆ హాస్పిటల్ నుంచి వెళ్తుంటే చాలా ఫీల్ ఉండేది, ఎప్పటికైనా నిమ్స్లో రావాలి, ఆ దారిలో వెళ్తుంటే నిమ్స్లో మనం కూడా ఉండాలి. సో నిమ్స్లో న్యూరోసర్జరీ ఒకసారి వేరే మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్కి వెళ్ళాను. దట్ వెదర్ అండ్ ఆ హడావుడి, ఆ అడ్రిలిన్ రష్, ఆ హెడ్ ఇంజరీస్, ఆ బ్రెయిన్ ట్యూమర్స్ అనేది అప్పుడే ఆ కిక్ ఎక్కేసింది నాకు. సో అప్పటి నుంచే నేను ఫిక్స్ అయ్యి ఏదైనా సరే న్యూరోసర్జరీ అవ్వాల్సిందే అని చెప్పి. సో దట్స్ టుడే ఐ మై న్యూరోసర్జరీ. సో న్యూరోలో వి డూ ఆల్ కైండ్స్ ఆఫ్, అంటే టు స్టార్ట్ విత్ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, హెడ్ ఇంజరీస్ కానీ, పెరాలసిస్ పేషెంట్స్కి సర్జరీస్ కానీ, ఇవి కాకుండా స్పైన్ మొత్తం, స్పైన్ అంటే సర్వైకల్ స్పైన్, లంబార్ స్పైన్, నడుము నొప్పి, మెడ నొప్పి, ఈ నడుము నొప్పిలో ఉండే ట్యూమర్స్ కానీ, నడుములో ఉండే కణితలు కానీ, దీన్ని అన్నిటికీ వీ ఆపరేట్. సో వీ డూ ఆల్ వెరైటీ ఆఫ్ బ్రెయిన్ అండ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ వీ డీల్ విత్ యాజ్ ఎ న్యూరోసర్జన్. ద న్యూ కాన్సెప్ట్ ఈజ్ న్యూరల్ లింక్. న్యూరల్ లింక్ అంటే ఏంటంటే మనకు యూజువల్గా పెరాలసిస్ పేషెంట్లో కదలిక కానీ మాట కానీ లేకుండా బాగా ఇబ్బందిగా ఉంటారు. సో వీళ్ళను ఎలా వీళ్ళకంటే ఏదో ఒకటి ఇస్తే ఏదో ఒకటి వీళ్ళు మాట్లాడగలిగితే, ఇఫ్ దే కెన్ ఎక్స్ప్రెస్ దర్ ఎమోషన్, దట్ వుడ్ బి గ్రేట్ థింగ్ అని ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి వచ్చింది? ద పర్సన్ హూ మేక్స్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్, ఇలాన్ మస్క్. సో ఎవరు చేయలేడు అనే దానికి హీ ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ దాంట్లో. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని న్యూరల్ లింక్ అని కొత్తది కనుక్కున్నారు. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే బ్రెయిన్ లోపల ఒక చిప్ ఇన్సర్ట్ చేస్తారు. చిప్ ఇన్సర్ట్ చేసి దానికి కంప్యూటర్కి లింక్ ఇస్తారు. సో ఇమాజిన్, నేను ఈరోజు స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది, నాకు నేను కదలలేను, మాట్లాడలేను, కానీ నా లోపల ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఏంటి? నాకు ఈరోజు ఇప్పుడు ఫ్యాన్ వేయాలి, లేకపోతే నేను ఈ గేమ్ ఆడాలి అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు దెన్ ఆ ఆలోచన కంప్యూటర్కి వెళ్ళిపోద్ది. కంప్యూటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ మోటార్ యాక్టివిటీ. సో అలా డెవలప్ అయింది. స్టిల్ కపుల్ ఆఫ్ పేషెంట్స్, ఇప్పటికి ఒక 10 పేషెంట్స్ వరకు సర్జరీస్ అయినట్టున్నాయి. దే ఆర్ డూయింగ్ గుడ్. ఇండియాలో కూడా దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్, బట్ ఇట్స్ అన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ స్టిల్ ఇన్ ద స్టార్టింగ్ ట్రయల్ స్టేజెస్ కాబట్టి ఇట్ విల్ స్టిల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ, అంటే కొన్ని కోట్లు పెట్టినా మనము అంటే పెరాలసిస్ పేషెంట్స్కి ఎంత చేసినా కొన్నిసారి ఏం చేయలేకపోతున్నామే అని బాధగా ఉండేది. బట్ విత్ దిస్ వన్ ఐ థింక్ ఇన్ కమింగ్ జనరేషన్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఎ హ్యూజ్ చేంజ్. సో ఇంకో క్వశ్చన్ మనకి ఎప్పుడు అడిగేది ఏంటంటే, సార్ ఆల్కహాల్ తీసుకుంటే మాకేమవుతుంది, బ్రెయిన్కి ఏం కాదు కదా అనే డౌట్ ఎప్పుడు అందరికీ ఉంటుంది. కానీ ఆల్కహాల్ తీసుకుంటే మీ బుద్ధి మందగిస్తుంది, మీ ఆలోచన విధానం మారిపోద్ది. మామూలు సమయంలో ఎప్పుడు ఏం మాట్లాడని వాళ్ళు మందు తీసుకోగానే తెగ మాట్లాడిస్తుంటారు. ఎందుకంటే మనకు పరిజ్ఞానం, అంటే మనకి ఇక్కడ ప్రీ ఫ్రాంటల్ కాంటెక్స్ బ్రెయిన్లో దిస్ విల్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ థాట్స్. ఈ మందు తాగినప్పుడు ఈ ఫ్రాంటల్ ఇనిబిషన్ అనేది తగ్గిపోతుంది. అంటే మన ఆలోచన పరిస్థితి అంతా, ఈ మెదడులో ఉన్నదంతా మందు తాగడం వల్ల ఆగిపోతుంది. సో ఆ ఇనిబిషన్ సైన్స్ వెళ్ళినప్పుడు ఇంకా మనకు కంట్రోల్ లేకుండా పిచ్చిగా మాట్లాడుతుంటారు. సో మందు తీసుకోవడం వల్ల ఇదే కాకుండా కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతాయి, దాని నుంచి స్ట్రోక్స్ వస్తాయి, బ్రెయిన్లోకి ఎప్పుడైనా పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు. ఇవన్నీ కూడా మందు వల్ల అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా సో ఇంకో క్వశ్చన్ అందరు మనం అడిగేది ఏంటంటే, సార్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి, బ్రెయిన్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలని. ఇదేం బ్రహ్మ విద్య ఏం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు.
సింపుల్ టాస్క్లు మనం రోజు చేసే పనులు రెగ్యులర్గా చేసుకుంటే చాలు. అంటే మన స్క్రీన్ టైం కట్ చేసుకోవాలి, డైలీ అట్లీస్ట్ ఒక 4000 స్టెప్స్. అంటే స్టడీలో కొత్తగా తెలిసింది ఏంటంటే అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వాక్ 4000 స్టెప్స్ డైలీ, యువర్ హిప్పోకాంపస్ వాల్యూమ్ విల్ ఇంక్రీజ్ బై 2 to 3%. అది ఇంక్రీజ్ అవుతే యువర్ మెమరీ విల్ బీ బూస్టెడ్ బై 20 to 30%. సో డైలీ ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు డూ అట్లీస్ట్ 4,000 to 5,000 స్టెప్స్ పర్ డే. ఇవి కాకుండా డిజిటల్ డిటాక్సిఫికేషన్, అంటే మొబైల్ ఫోన్ ఆఫ్టర్ 10 తర్వాత యూస్ చేయకుండా వెళ్తే దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ. అండ్ ఆల్సో చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. డోపమిన్ ట్రిగర్ కోసం అస్తమానం ఫోనే కాకుండా ఈ డోపమిన్ అనేది రివార్డ్ సెంటర్. ఇట్ షుడ్ బి విత్ ద ఫ్యామిలీ కనెక్షన్స్ కానీ టాకింగ్లో కానీ దట్ షుడ్ బి డెవలప్డ్ మోర్. నెక్స్ట్ క్వశ్చన్ జనరల్గా అందరికి ఉండే డౌట్ ఏంటంటే సార్ బ్రెయిన్ మెమరీ కానీ ఐక్యూ కానీ ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలని అనుకుంటారు. సో కండ పెరగాలంటే వీ డూ డైలీ ఎక్సర్సైజెస్. సో దెన్ హౌ బైసెప్స్ కానీ ట్రైసెప్స్ కానీ లెగ్ మజిల్స్ కానీ ఇంక్రీజ్ అవుతాయి. సో బ్రెయిన్ కూడా పెరగాలంటే బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అంటే ఏదో వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేసేట్టుగా. బ్రెయిన్ ఎక్సర్సైజెస్ అంటే డూ సమ్ టాస్క్, అంటే ట్రై టు లర్న్ సమ్ లాంగ్వేజ్ కానీ కొన్ని కొత్త పదాలు కానీ, అట్లీస్ట్ యాజ్ సింపుల్ యాజ్ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకున్నా, ఆర్ యు డూ డైలీ సమ్ యాక్టివిటీ. అంటే ఈరోజు ఈ 3 యాక్టివిటీస్ చేయాలి అని, ఆ 3 యాక్టివిటీస్ బై ద టైమ్ నైట్ ఇంట్లో పడుకునే లోపల యూ టిక్ దోస్ యాక్టివిటీస్. ఆల్ దిస్ విల్ గివ్ బ్రెయిన్కి రివార్డ్ సెంటర్స్ లాగా అండ్ బ్రెయిన్ మెమరీస్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఇంట్లో ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ మీరు దయచేసి గుర్తుపెట్టుకుంటే దట్ విల్ స్లోలీ స్టార్ట్ అన్ ఎక్సర్సైజ్. అండ్ ఎన్ని ఫోన్ నెంబర్స్ కుదిరితే అన్ని ఫోన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. బ్రెయిన్ విల్ బికమ్ మోర్ యాక్టివ్ అండ్ హ్యాపీ. సో అందరు అడుగుతున్న క్వశ్చన్ అంటే సార్ ఆపరేషన్ థియేటర్ అనేది బాగా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కదా, హౌ డూ యూ హ్యాండిల్ అట్? బట్ ఎనీ న్యూరోసర్జన్ వోంట్ అగ్రీ విత్ దట్ వన్. అందరు సర్జన్స్కి ఓటీ రూమ్ ఈజ్ లైక్ ఏ మెడిటేషన్ రూమ్. ఒకసారి ఓటీ రూమ్కి వెళ్ళారంటే ఇంకా మిగతా స్ట్రెస్ అంతా మర్చిపోతారు. అంటే ఇంకా బయట ఉన్నది ఏమీ అవసరం లేదు. జస్ట్ ఓటీ రూమ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఏ మెడిటేషన్ రూమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సర్జన్. ఒకసారి ఓటీలోకి వెళ్ళాం కానీ ఎవ్రీథింగ్ విల్ బి అన్నీ మర్చిపోతారు. దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద కేస్, ఆన్ ద సర్జరీ. అండ్ సర్జరీ అయ్యే స్ట్రెస్ గురించి ఒకటే ఉంటుంది కానీ రెస్ట్ ఆల్ థింగ్స్ విల్ నెవర్ బి మ్యాటర్డ్. అండ్ ఇమాజిన్ మామూలు సమయంలో బ్రెయిన్ వుడ్ బి వర్కింగ్ 20 to 30% అయితే ఓటీ థియేటర్లో యువర్ బ్రెయిన్ వుడ్ బి వర్కింగ్ మోర్ దెన్ 100%. ఆల్ యువర్ ఎనర్జీస్, ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. కాబట్టి ఓటీ రూమ్ ఫర్ మీ అండ్ మోస్ట్ ఆఫ్ ద న్యూరో సర్జన్స్ ఆర్ ఎనీ అదర్ సర్జన్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ లైక్ ఎ మెడిటేషన్ రూమ్. హౌ డూ యూ హ్యాండిల్ డిఫికల్ట్ పేషెంట్స్ అండ్ కేసెస్ అంటే ఇప్పుడున్న ప్రస్తుతం జనరేషన్లో ఐ వుడ్ సే దిస్ జనరేషన్ ఈజ్ అన్ అన్లక్కీ డాక్టర్సే అనుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్స్లో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉండేది. ఇట్ వాజ్ డాక్టర్ అండ్ పేషెంట్. నౌ ఇట్ ఈస్ డాక్టర్ వర్సెస్ పేషెంట్ ఫర్ మెనీ ఫ్యాక్టర్స్. ఐ వోంట్ బ్లేమ్ ద పేషెంట్ ఆర్ ఐ వోంట్ బ్లేమ్ ద డాక్టర్స్. మెనీ ఫ్యాక్టర్స్ వల్ల డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ చాలా పాడైపోయింది. ప్రీవియస్గా డాక్టర్ అంటే దేవుడిలా చూసేవాళ్ళు, ఇప్పటికీ దేవుడిని లాగా చూస్తున్నారు కానీ అదే దేవుడిని చాలాసార్లు దూషిస్తారు కూడా. కమింగ్ జనరేషన్ వుడ్ బి లాట్ బెటర్. ఎందుకంటే అప్పుడు డాక్టర్ అంటే ఏంది, హిస్ వర్క్ ఏంది అనేది ఒక రూల్స్ ఫ్రేమ్ అయితే, పేషెంట్ వాట్ ఆర్ హిస్ రెస్పాన్సిబిలిటీస్, వాట్ ఆర్ హిస్ రైట్స్ అనేది క్లియర్గా డిస్టింగ్విష్ అయి ఉంటుంది. ఈ జనరేషన్ పర్టికులర్లీ ఈ జనరేషన్ దిస్ కన్ఫ్యూజన్ అండ్ దిస్ స్ట్రగుల్ విల్ బి దేర్. అందుకే అంటే ఇంతకుముందు ఏం కాదులే మేము చూసుకుంటాము అని చెప్పే డాక్టర్స్ అందరం ఇప్పుడు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ జరిగే కాంప్లికేషన్స్ ఉన్నాయని ఎక్కువగా దీని మీద ఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రేపటినాడు మళ్ళీ పేషెంట్స్ వచ్చి ఇవన్నీ మాకు చెప్పలేదు అనే భయం అందరిలో, డాక్టర్స్లో అందరిలో ఉండిపోతుంది. కాబట్టి ఏ సర్జరీ, చిన్న సర్జరీ అయినా వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద కాంప్లికేషన్స్. మై పర్సనల్ అప్రోచ్ టు పేషెంట్ కేర్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ హ్యాపీ. అంటే ఏ పేషెంట్ వచ్చినా ఐ వుడ్ ట్రీట్ దెమ్ లైక్ ఎ ఫ్యామిలీ. And I always make sure they come with a happy face and they go with a happy face. మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామంది అంటారు అంత క్లోజ్గా అంత హ్యాపీగా కనెక్టివిటీ పేషెంట్తో డెవలప్ చేయాల్సిన అవసరం లేదంటారు. కానీ బట్ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. పేషెంట్తో హ్యాపీగా ఉండడం, పేషెంట్ని నవ్విస్తూ పేషెంట్తో పాటు హ్యాపీగా ఉంటేనే ఐ ఫీల్ ద రిజల్ట్స్ విల్ బీ మోర్ బెటర్. సేమ్ సర్జరీ ఎవరైనా చేస్తారు. ఐ ఫీల్ పేషెంట్తో అండ్ పేషెంట్ అటెండర్స్తో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సమ్టైమ్స్ ఇంకా నేను పేషెంట్స్ చెప్తుంటా, హాస్పిటల్స్ అండ్ జైల్స్ రెండు ఒకటేలా ఉంటుంది. ఎందుకంటే లోపలికి ఏమవుతుందో, బయట ఏం జరుగుతుందని ఎప్పుడు భయంగా ఉంటారు.
లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్పుకోగలిగితే, అమ్మ ఈరోజు ఇది చేసాము, చిన్నదైనా పెద్దదైనా చెప్తే చాలు, దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అట్లీస్ట్ తెలుస్తుంటుంది, ఐడియా వస్తుంటుంది కాబట్టి దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈవెన్ ఐఎమ్ ఫస్ట్ నుంచి ఐఎమ్ ఏ గ్యాడ్జెట్ గురు. అంటే నాకు గ్యాడ్జెట్స్ కానీ టెక్నాలజికల్గా అప్డేట్ అవ్వడం చాలా ఇష్టం. సో ఐ మేక్ షూర్ దట్ ఐఎమ్ అప్డేటెడ్ విత్ ఆల్ ద రీసెంట్ అప్డేట్స్ కానీ, అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ, నెట్ అడ్వాన్స్మెంట్స్ కానీ. రైట్ నౌ ఇప్పుడు ఎట్ కేర్ హాస్పిటల్స్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ది బెస్ట్ టెక్నాలజీ, ఇంక్లూడింగ్ నావిగేషన్ కానీ, మైక్రోస్కోప్స్ కానీ, ఈవెన్ ఏఐ ఇంటిగ్రేటెడ్. ఐ వర్క్ విత్ బిట్స్ పిలాని విత్ ద ఏఐ సాఫ్ట్వేర్స్ ఆల్సో. సో I keep myself updated with the journals కానీ, వాటర్ లేటెస్ట్ టెక్నాలజికల్గా ఇంటర్నెట్ అడ్వాన్స్డ్గా ఏదున్నా ఐ విల్ మేక్ షూర్ ఐ రీడ్ ఇట్, ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ఇట్, అండ్ ఐ మేక్ షూర్ ఐ am updated with the latest technology. See, challenging cases in neurosurgery అంటే brain is always a tricky thing. I will explain 2 cases. అంటే నాకు లైఫ్లో ఎప్పుడు గుర్తుండేపోయే 2 కేసెస్. ఒక బ్రెయిన్ ట్యూమర్ కేస్, అంటే హీ హాస్ కమ్ ఫ్రమ్ చాలా దూరం నుంచి వచ్చాడు. ఇనిషియల్ హీ ప్రెజెంటెడ్ విత్ ఓన్లీ టూత్ పెయిన్ కానీ దీంతో ప్రజెంట్ చేశాడు. అండ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో అన్ని టైంలో స్కాన్స్ చేయించుకున్నాడు బయట. బ్రెయిన్ స్కాన్ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్, ఏమీ లేదు. నా దగ్గరికి లాస్ట్ ఇయర్ జూన్కి వచ్చినప్పుడు హీ హ్యాడ్ ఈ సిమ్టమ్స్తో పాటు తలనొప్పి అండ్ రెండు చూపు కనిపించడం మొదలెట్టింది. సో ఎందుకులే డౌట్ అని, ఈవెన్ దో స్కాన్స్ ఉన్నా సరే అగైన్ వీ రిపీటెడ్ ఏ స్కాన్. ఈసారి స్కాన్ చేస్తే పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఉంది, చాలా పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అండ్ ఇట్ వాస్ షాకింగ్, ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్లో అంత ఫాస్ట్గా, అంటే లాస్ట్ 10 days స్కాన్లో నార్మల్గా ఉండి సడన్గా పెరగడం అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజింగ్ థింగ్. ఇంత ఫాస్ట్ పెరిగిందంటే దెన్ వీ హ్యాడ్ టు గో ఫర్ సర్జరీ చేసాము. ఎగ్జాక్ట్లీ ఇంకొక 1 month అయితే 1 year అయితే సర్జరీ చేసి. ఇంత ఫాస్ట్గా గ్రోత్ అయింది ఏ ట్యూమరు. అండ్ ఆ ప్యాథాలజిస్ట్ తోటి మేము ఒక ఆల్మోస్ట్ 1 month to 45 days అసలు ఏం డీల్ చేస్తున్నాం, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. లాస్ట్లో ఇట్ కేమ్ ఎట్ అస్ నట్ కార్సినోమా. అంటేనే బ్రెయిన్లో అసలు ఇంతవరకు వరల్డ్ లిటరేచర్లోనే రిపోర్ట్ అవ్వలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ కేస్ రిపోర్టెడ్ ఇన్ ద వరల్డ్. సో అంత రేర్ ట్యూమర్, అండ్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ బికాస్ ఆ ట్యూమర్ అక్కడి నుంచి ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ అగ్రెసివ్ ట్యూమర్. అంటే 6 months కన్నా బతకడం చాలా ఇంపాసిబుల్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈస్ డూయింగ్ గుడ్, ఈస్ స్టిల్ ఫైటింగ్ ఫర్ హిస్ లైఫ్, ఈస్ డూయింగ్ హిస్ డైలీ యాక్టివిటీస్. సో దట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ కేస్. అండ్ ఇంకో ఛాలెంజింగ్ కేస్ బ్రెయిన్ కేసులు అంటే సమ్టైమ్స్ బ్రెయిన్ ట్యూమర్స్ చాలా, అంటే మనకు సర్ఫేస్కి ఉన్నాయా డీప్లు ఉన్నాయా అనేది ఎప్పుడు ఒక ఛాలెంజింగ్. కొన్ని సర్ఫేస్ ట్యూమర్స్ ఉంటాయి, చాలా ఈజీగా అసలు ఈరోజు ఏం కాదులే అనిపిస్తుంది. చాలా, అంటే ఇప్పుడు నన్ను సడన్గా లేచి ఆ ట్యూమర్ చేసేమన్నా సర్జరీ చేసేయచ్చు. ఒక కేసు మాత్రం బాగా ఇబ్బంది పెట్టింది. ఆ కేసు చాలా సూపర్ఫిషియల్గా ఉండే, ట్యూమర్ అంతా తీసేసాము, ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ దెర్ వాజ్ ఎ బ్లీడ్. అంటే చిన్నగా అయిపోవాల్సిన కేసు, దానికి 3 సర్జరీలు అయ్యి పేషెంట్ బెడ్ రిడెన్ అయిపోయి మెల్లిగా రికవర్ అవుతూ ఉన్నది. సో ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం, అంటే ఒక 15-20 days పేషెంట్ రికవర్ అవ్వడానికి అయింది. కానీ సమ్టైమ్స్ అదే బ్రెయిన్ ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెడుతుందో తెలియదు. సింపుల్ ఉన్న కేసు కొన్నిసార్లు ఇట్ కెన్ టర్న్ అవుట్ టు బీ ఏ వెరీ వెరీ ఛాలెంజింగ్ కేస్. బ్రెయిన్లో అలా అనుకుంటే స్పైన్లో ఛాలెంజింగ్ కేస్ అంటే ఒకసారి ఒక యంగ్ గర్ల్, 15 year గర్ల్, షీజ్ ఏ వెయిట్ లిఫ్టర్, నేషనల్ వెయిట్ లిఫ్టర్. తను వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు సడన్గా సివియర్ బ్యాక్ పెయిన్తో వచ్చింది. బ్యాక్ పెయిన్తో వస్తే స్కాన్ తీయించాము. స్కాన్ తీస్తే హ్యూజ్ డిస్క్ ఉంది, సర్జరీ చేయాలి. పాపకు సర్జరీ చేయాలన్నప్పుడు పాప ఒకటే మాట చెప్పింది, ఒకసారి మీరు ఏమైనా చేయండి, అగైన్ ఐ హ్యావ్ టు గో బ్యాక్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ మై గోల్ ఇస్ టు పార్టిసిపేట్ ఇన్ ఒలింపిక్స్ అని. ఇట్ ఈస్ క్వైట్ స్కేరీ. అంటే స్పైన్ సర్జరీ చేశాక మామూలుగా రొటీన్ యాక్టివిటీస్ చేయడమే కష్టంగా ఉన్న టైంలో షీ వాంట్స్ టు గో బ్యాక్ ఫర్ వెయిట్ లిఫ్టింగ్. సో భయంగా ఉంది. భయం ఒకటి వచ్చేసి అమ్మాయి వెయిట్ లిఫ్ట్ చేస్తుందా లేదా అని ఒక భయము. ఇంట్లో ఫ్యామిలీలో అందరిని చూస్తే అందరు 6 packs. సో సర్జరీ అన్న పాడైంది అనుకో, వాళ్ళ 6 packs తోటి నన్ను 6 partsగా చేస్తారు ఫ్యామిలీ మొత్తం. సో ఆ భయం చాలాగా ఉండే. బట్ వీ వెంట్ హైడ్, ఎక్స్ప్లెయిన్ హర్, సర్జరీ చేసాము, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ చేసాము. సర్జరీ అయిపోయిన ఇమ్మీడియట్లీ షీ వాస్ కంఫర్టబుల్, కాల్ మంచిగా లిఫ్ట్ చేస్తుంది, పెయిన్ అంతా తగ్గిపోయింది. ఇంకా డిశ్చార్జ్ చేశాను, సెకండ్ డే డిశ్చార్జ్ చేశాను. ఇంక 4th day నుంచి ఐఎమ్ గెటింగ్ కాల్స్, సార్ నేను వెయిట్ లిఫ్ట్ చేస్తా అని. అమ్మ తల్లి ఇప్పుడే కాదు, అట్లీస్ట్ వెయిట్ ఫర్ 10 days. 10 days తర్వాత వచ్చారు, సూచర్స్ తీయించుకున్నారు, వెళ్ళిపోయారు. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ నార్మల్.
15th డే నుంచి అగైన్ కాల్స్ వస్తాయి, సార్ నేను వెయిట్ లిఫ్టింగ్కి వెళ్తాను. అప్పుడు భయంగానే వద్దు అని చెప్పా. ఫోన్ కాల్స్ రావడం అయిపోయింది నాకు. ఇంకా సరేలే షీస్ టేకింగ్ రెస్ట్ అనుకున్నాను. ఒక 1 month తర్వాత ఒక వీడియో పంపించింది. అగైన్ షీ వాజ్ లిఫ్టింగ్ 150 kgs ఆఫ్ వెయిట్. ఆ వీడియో కూడా ఉంది, మీకు పంపిస్తాను. ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు భయంగానే ఉంటుంది. బట్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 1 year. షీ ఈవెన్ పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్స్లో కూడా సెలెక్ట్ అయింది. పాప బాగుంది, అద్భుతంగా వెయిట్ లిఫ్టింగ్ అన్నీ చేస్తుంది. సో దిస్ ఈజ్ రియల్లీ ఎ ఛాలెంజింగ్ కేసు. ఒకటి వచ్చేసి స్పైన్ సర్జరీ తర్వాత షీ వాజ్ ఏబుల్ టు డూ ఆ డైలీ యాక్టివిటీస్. సెకండ్ వచ్చేసి నాకు భయం, అందరు ఆ ఇంట్లో వాళ్ళని చూస్తేనే భయం ఉంటుంది. అందరు 6 packs ఉంటారు. సర్జరీ కానీ ప్యాడ్ అయితే ఆ రోజు నన్ను 6 packs నుంచి 6 parts నన్ను చేసి పంపించేసేవాళ్ళు ఆ రోజు. సో ఈ కేసెస్ నాకు ఎప్పుడు గుర్తుండిపోతాయి. కాకుండా రెగ్యులర్గా చేసే కేసెస్లో కూడా ఎనీ కేస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. సో ఎవ్రీ కేస్ ఈజ్ ఎ న్యూ కేస్, ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే ఫర్ ఎ న్యూరోసర్జన్. థ్యాంక్ యూ.